కావ్య. ఇవాళ మన షెఫ్ ఉదయ్ గారు ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఉదయ్ గారు. హాయ్. ఇవాళ మనం వ్యూవర్స్ కోసం ఏ రెసిపీని పరిచయం చేయబోతున్నారు? ఈరోజు పరిచయం చేయబోతున్నాను ఉప్పు చేప వంకాయ టమాటా. ఉప్పు చేప వంకాయ టమాటా కర్రీ కదా? ఎక్కువగా ఇది పల్లెకారులు అంటే మత్స్యకారులు ఉంటారు కదా, సముద్రం దగ్గర ఉండే వాళ్ళు ఎక్కువగా వండుకొని తింటూ ఉంటారు. సో ఉప్పు చేప, ఉప్పు చేప అంటే ఇలా ఉంటుంది. ఉప్పు చేప నువ్వు చూసావా? లేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఓకే, సో ఇదొక రకమైనటువంటి ఉప్పు చేప. ఉప్పు చేపలు చాలా రకాలు ఉంటాయి, అందులో ఇదొక రకమైనటువంటి ఉప్పు చేప. దీన్ని ఏమంటారంటే బెల్ట్ ఫిష్ అంటారు. సేమ్ నేను అదే అందం అనుకుంటున్నాను, సేమ్ బెల్ట్ లాగే ఉందని. ఓకే, మన తెలంగాణలో దీన్ని బెల్ట్ ఫిష్ అంటారు. ఆంధ్ర సైడ్కి వెళ్తే కనుక చప్పిడి చావడా అంటారు. చప్పిడి చావడా, ఎస్. అంటే ఏం లేదు, జస్ట్ బెల్ట్ ఫిష్ అంటే ఇక బెల్ట్ లాగా ఉంది కదా, కట్టుకుంటాను ఈజీగా ఉన్నట్టుంది. సో అందుకని దీని బెల్ట్ ఫిష్ అని పేరు వచ్చేసింది. యాక్చువల్గా పాష్ నేమ్ వచ్చేసి బెల్ట్ ఫిష్ అంటున్నారు అందరూ, బట్ యాక్చువల్ తెలుగు నేమ్ వచ్చేసి చప్పిడి చావడా. ఓకే, చప్పిడి చావడా. ఎస్, దీనికి ఒకటే ముళ్ళు ఉంటుంది ఇట్లా లోపల నుంచి. ఓకే, స్పైనల్ కార్డ్ లాగా. ఎస్, ఒకటే ముళ్ళు ఉంటుంది, బట్ బాగుంటుంది తినడానికి. కొంచెం ఉప్పుగా ఉంటుంది. ఉప్పు చేప అలవాటు లేని వాళ్ళు మాత్రం ట్రై చేయొద్దు. ఇది ఇలా ఫ్లాట్గా ఎలా అయిపోయింది? ఇది ఉప్పులో నానబెట్టేస్తారు. ఓకే, ఉప్పులో నానబెట్టేసరికి ఏమవుతుందంటే మీట్ ఎప్పుడైనా సరే కొంచెం మనం ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు కొంచెం లావుగా ఉంటుంది. ఎప్పుడైతే దాని ప్రాణం పోతుందో మీట్లో దాన్ని ఉప్పులో నానబెట్టేసరికి ఎస్ ఎండు చేప ఫ్లాట్గా అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇది ప్రిజర్వేటివ్ ఐటమ్, అంటే ప్రిజర్వ్ చేసుకొని మనం ఏ కాలంలోనే తినచ్చు. ఒక మ్యాక్సిమం ఉప్పు చేప వచ్చేసి ఒక 6-7 months వరకు పాడవకుండా ఉంటుంది. సో చూసుకోవాలి దాని స్మెల్, ఫ్రెష్ స్మెల్ ఉందా లేదా, తర్వాత ఉప్పు స్మెల్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకొని కొనుక్కోవాలన్నమాట మార్కెట్లో. ఒకసారి చూడు స్మెల్ ఎలా ఉందో. ఉప్పు చేప పడదండి మన కావ్యకి, బట్ ఏంటంటే అందరూ అన్ని వెరైటీస్ చూపిస్తున్నారు, అట్లాగే ఉప్పు చేప కూడా చూపించమని అడిగారు కాబట్టి ఉప్పు చేప చూపించాం అనమాట. సో ఈ ఉప్పు చేపని ఇలా ఉన్నదాన్ని నేను ఏం చేశానంటే కట్ చేశాను అనమాట. సో ఇలాగ కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద ఇలాగ కడిగేసాను. కడిగి చక్కగా నీట్గా కట్ చేసి డైస్ కట్ అంటారు కదా, ఇట్లా డైస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఇందులో ఈ పార్ట్ వచ్చేసి తినమాకండి, ఎందుకంటే దీనికి ఐస్ ఉన్నాయి, తర్వాత కొంచెం దీనికి ముళ్ళు కూడా ఉంటాయి, ఇట్లాగా టీత్ కూడా ఉన్నాయి. ఎస్, సో వద్దనమాట, అందుకే నువ్వు తినొద్దు కావ్య. ఓన్లీ లోపల మీట్ పార్ట్ మాత్రం తీసుకోండి. దీనికి కరెక్ట్ కాంబినేషన్ ఏంటంటే వంకాయ టమాటా. ఓకేనా? నేను ఇది ఎక్కడ చూసానంటే కనుక పల్లెకారుల దగ్గరే చూశాను. ఎక్కువగా మత్స్యకారులు వంకాయ టమాటా ఈజ్ ఎ రైట్ కాంబినేషన్ అంటూ ఉంటారు. ఒకసారి వాళ్ళ దగ్గర తిన్నాను కూడా నేను. బందర్లో తిన్నాను నేను ఇది. వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు చేపలు పడతారు అనమాట. వాళ్ళ ఇంట్లో వంకాయ టమాటా వేసి వండారు, చాలా బాగుంది. గరం మసాలా అప్పటికప్పుడు నూరి, అలాగే వంకాయని వేసి, టమాటాని వేసి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి చేశారన్నమాట. చాలా బాగా నచ్చింది నాకు. సో అలాగే ఒకసారి మన స్టూడియో 1 వండిల్లు ప్రేక్షకులకు కూడా ఎప్పుడు నార్మల్గా రొయ్యలు, చికెన్, మటనే చూపిస్తున్నారు. సో కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. జస్ట్ ఏం చేయాలంటే ఒక ప్యాన్, హెవీ బాటమ్ ప్యాన్ తీసుకుందాం. ఫ్లేమ్ ఆన్ చేసుకుని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఓకే, ఆయిల్ వచ్చేసి 3 teaspoons. ఓకే, 3 teaspoons ఆఫ్ ఆయిల్ అన్నమాట. ఆయిల్ యాడ్ చేసి దీంట్లోకి ఒక్కొక్కటిగా మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. వచ్చేసి టమాటోస్, ఆనియన్స్, అట్లాగే జీరా, జింజర్ గార్లిక్, వంకాయలు. నేను ఇలా స్మాల్ కట్ చేసి పెట్టాను ఆల్రెడీ. ఎస్, చిన్న వంకాయలు. దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసాను. ఎక్కువ టైం తీసుకోకుండా వెంటనే కుక్ అయిపోవాలనుకుంటే కనుక ఇలా చేసుకోవచ్చు, లేదంటే కనుక చీలికల్లా కూడా కట్ చేసుకోవచ్చు.
ఓకేనా? ఇలా ఉంటే మనకు తొందరగా బాయిల్ అవుతుంది ఎస్. కదా. సో మనకి ఇక్కడ ఆయిల్ కూడా హీటప్ అవుతుంది కావ్య. సో ఈ టైంలో ఏం చేద్దామంటే ఇందులో సాల్ట్ చాలా తక్కువగా వేసుకోవాలి. ఉప్పు చేప కాబట్టి. ఎస్, ఉప్పు చేప కదా, ఉప్పుగా ఉంటుంది. అందుకని చెప్పేసి సాల్ట్ తక్కువ యూస్ చేయాలి. ఒకసారి స్టిర్ చేద్దాం. సో ఇలా కుక్ అయిపోయిన ఆనియన్స్లోకి మనం ఏం చేద్దామంటే టమాటోస్ యాడ్ చేద్దాం. ఓకే, టమాటోస్ తీసుకుందాం. ఫ్రెష్ టమాటోస్ ఒక కప్ కట్ చేశాను నేను, ఒక 2 టమాటోస్ అనుకోండి. ఓకే, ఇది వచ్చేసి నేను చేసే కర్రీ 3 to 4 పర్సన్స్కి ఈజీగా సరిపోతుంది. ఒక 2 బెల్ట్ ఫిష్లు అయితే 3-4 సరిపోతుంది కరెక్ట్గా. ఓకే, ఇంకా బెల్ట్ ఫిష్ అంటే ఇంకా చాలా బాగుంటాయి. ఇది బేబీ బెల్ట్ ఫిష్, అందుకని ఇలా ఉంది. సో ఒకసారి మళ్ళీ మనం స్టిర్ చేద్దాం. దీంట్లోకి మనం ఒక పచ్చిమిర్చి వచ్చేసి ఒక 2 కట్ చేసినాయి, చిలికల్లాగా కట్ చేసినాయి. ఓకే, పచ్చిమిర్చి రైట్. ఓకే, అట్లాగే లైట్గా హల్దీ కూడా యాడ్ చేద్దాం. హల్దీ అంటే పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు యాడ్ చేద్దాం గార్లిక్ 1/2 టీ స్పూన్, వెల్లుల్లిపాయ అనమాట. అలాగే జింజర్ వచ్చేసి 1 టీ స్పూన్ యాడ్ చేద్దాం. అది హాఫ్, ఇది 1. ఎస్, ఎందుకంటే ఉప్పు చేప కదా, వెల్లుల్లిపాయ వేస్తే తక్కువ వేయాలన్నమాట ఉప్పు చేపకి. జింజర్ ఎందుకంటే కొంచెం అరుగుదల బాగుంటుంది. వెల్లుల్లిపాయ ఏంటంటే హార్ట్ ఫంక్షనింగ్ బాగుంటుంది వెల్లుల్లిపాయ. జింజర్ గార్లిక్ డైజెషన్కి బాగుంటుంది. సో అందుకని అనమాట. సో ఇలా లైట్గా కుక్ చేసుకుందాం. ఆయిల్ తక్కువ వాడాలి, ఎస్పెషల్గా సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే కనుక చాలా బాగుంటుంది, ఎందుకంటే అది హార్ట్ ఫంక్షనింగ్ చాలా మంచిది అనమాట. ఇప్పుడు కొంచెం దీంట్లోకి స్కాలియన్ అంటే ఉల్లికాడలు వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. సరే ఇలా లైట్గా స్టిర్ చేద్దాం. ఎక్కడ మనకి ఆయిల్ చెక్ చేసావా? అవును, ఆయిల్ తక్కువ వాడాలి. కరెక్ట్గా దానికి ఎంత పడుతుందో అంతగా ఉంది కదా. ఎస్. సో దీంట్లోకి మనం కొద్దిగా కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు. ఈ రెసిపీ ఎలాంటి టైంలో తింటే బాగుంటుంది? వానాకాలంలో తింటే బాగుంటుంది. ఎండాకాలం అంటే ఆల్రెడీ మనకి స్వెట్టింగ్ వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఉప్పు చేప తింటే ఇంకా మనం లూజ్ అవుతాం, వాటర్ని డీహైడ్రేట్ అయిపోతాం అన్నమాట. సో ఇప్పుడు దీంట్లోకి నేను నీళ్ళలో నానబెట్టుకున్న వంకాయలు ఎందుకంటే ఆక్సైడ్స్లో మారి కొంచెం బ్లాక్ కలర్ అయిపోతాయి. అందుకని చెప్పి వంకాయలని ఎప్పుడు నీళ్ళల్లోనే నానబెట్టాలి. అది కూడా ఉప్పు వేసి నానబెట్టాలి, సోడియం క్లోరైడ్. ఇప్పుడు మనం ఉప్పు వేసామా? ఉప్పు వేసి నానబెట్టాం అనమాట. సో దీంట్లోకి మళ్ళీ మనం వంకాయలు కూడా యాడ్ చేద్దాం. కావ్య, సో వంకాయ టమాటో ఉప్పు చేపకి రైట్ కాంబినేషన్ అనమాట. సో దాన్ని మించింది లేదు ఇంకా. సో ఒకసారి ఇలాగా స్టిర్ చేద్దాం.
ఓకే. గరం మసాలా అంటే లవంగాలు, ధనియాలు, దాల్చిన చెక్క, షాజీరా, అట్లాగే బే లీఫ్ అంటే బిర్యానీ పత్తా అంటారు కదా, ఈ 5 వేయించుకుని మనం రోస్ట్ చేసుకున్నట్లయితే అదే గరం మసాలా. హ్యాండ్మేడ్ కాబట్టి ఇంకా బాగుంటుంది. ఎస్. లేదనుకుంటే కనుక గరం మసాలా పౌడర్స్ మనకు దొరుకుతాయి మార్కెట్లో, డైరెక్ట్గా అక్కడి నుంచి అయినా తీసుకొని మనం వేసేసుకోవచ్చు. బట్ ఫ్రెష్గా చేసింది అయితే ఇంకా బాగుంటుంది అనమాట. రైట్. లైట్గా కొద్దిగా ఉప్పు చేప కాబట్టి లైట్గా ఒక చిటికెడు, ఎందుకంటే కూరగాయలు పట్టుకోవాలి కాబట్టి ఉప్పు, అందుకని. అట్లాగే కొంచెం కారం కూడా, కారం మనం వేయలేదు ఇందాక నుంచి, కారం ఎప్పుడు లాస్ట్లో వేయాలి కాబట్టి కారం వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్. ఓకే. ఓకే. రైట్. సో ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర ఫ్లేవర్కి బాగుంటుంది, అట్లాగే ఒక మంచి రుచిని తీసుకొస్తుంది కర్రీకి. సో కొత్తిమీర కూడా యాడ్ చేద్దాం. ఫైనల్గా ఎండు రొయ్యలు కొత్తిమీర కూడా వండుకుంటారండి, ఓన్లీ కొత్తిమీరతోటి. ఓకే. ఎండు రొయ్యలు కొత్తిమీర బాగుంటుంది, అలాగే ఉప్పు చేప, వంకాయ, టమాటో. ఓకే. ఎండు రొయ్యలు, బీరకాయ కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే. సో కొత్తిమీర వచ్చేసి ఒక 1 బంచ్ యాడ్ చేశాను, ఎందుకంటే ఫ్లేవర్ తీసుకురావడానికి. ఈ ఉప్పు చేప యొక్క ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి మనం కొరియండర్ని ఎక్కువగా వాడాలన్నమాట. ఓకే. సో అందుకే నేను ఎక్కువగా వాడాను. సో చూడటానికి మంచి కలర్ఫుల్గా ఉంది కదా కావ్య, చాలా బాగుంది. సో స్టిర్ చేద్దాం ఇలాగే. ఇట్స్ లుక్ లైక్ ఇటాలియన్ రతాతుయి అనమాట. ఓకే. సో ఇటలీలో ఒకసారి చేశారు కదా రతాతుయి. రతాతుయి మనం చేసినప్పుడు ఎలా ఉంటుందో కలర్, అదే సేమ్ కలర్ నాకు అనిపిస్తుంది. ఇలా రెడీ అయిన దాంట్లోకి ఇప్పుడు మనం ఫైనల్గా ఉప్పు చేపలు వేద్దాం. ఉప్పు చేపలు వేసేటప్పుడు ఈ 2 తలకాయలు వేయొద్దండి, పక్కన పెట్టేద్దాం. సో చూసారు కదా, ఇట్లాగా డైస్ కట్ చేసుకున్నాయి ఉప్పు చేపలు యాడ్ చేసుకోవాలి. సో వేడి అన్నంలో ఉప్పు చేపలు కర్రీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఉప్పు చేపలు ఏం తింటాం అట్లా అనుకోకుండా, సో ఎప్పుడు చికెన్, మటన్ ఇవే కాకుండా ఒకసారి వెరైటీగా. అలాగే నేను ఒకసారి నత్తలతో కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. నత్తలు అంటే స్నేల్స్ అంటారు, మనకి చెరువుల్లో దొరుకుతాయి, చెరువులు, సముద్రాలు దొరుకుతూ ఉంటాయి. అది కూడా బాగుంటుంది. స్నేల్స్తో కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఫ్రెంచ్ పీపుల్ నత్తలతోటి వైన్ తాగుతారనమాట. సో నత్తల్ని యాస్కార్గోట్స్ అంటారు. వాళ్ళు యాస్కార్గోట్స్ని లోపల స్టఫింగ్ పెట్టేసి వేయించుకుంటారనమాట. వాటిని వైన్తో తింటే చాలా బాగుంటుంది. సో వైన్ సిప్ చేస్తే యాస్కార్గోట్స్ తింటే చాలా బాగుంటుంది. సో మనం కూడా ఒకసారి నత్తల మీద చేద్దాం. సో ప్రస్తుతానికి ఉప్పు చేపతోటి సరిపెట్టుకుందాం. సో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది నాకు. నీకు పడుతుందా ఫ్లేవర్? కావ్యకి అంతగా పడతలేదండి. దానికి ఉప్పు చేప అంటే చేసినప్పుడు ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఏమైనా టిప్స్ ఉంటాయా? ఎస్, కొరియాండర్ యాడ్ చేస్తాం కదా మనం. కొరియాండర్ యాడ్ చేసాం, కొంచెం జింజర్ ఎక్కువ యాడ్ చేసాం. సో అట్లా అనమాట. సో దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం, జస్ట్ కొంచెం ముక్క మునిగేదాకా. అప్పుడు ఏంటంటే గ్రేవీగా వస్తుంది. ఈ ఫ్లేమ్ పెంచుకున్న దానికి ఎవాపరేట్ అయిపోయి మనకి మొత్తం ఫుల్ అన్ని ఐటమ్స్ వేసేసాం కాబట్టి. ఎస్, లాస్ట్లో ఇంకో సాల్ట్ మీరు చూసుకోండి. ఒకవేళ సరిపోతుంది అనుకుంటే ఓకే, లేదనుకుంటే దెన్ యూ గో అహెడ్ విత్ దట్. కావ్య, మనం మూత పెట్టేద్దాం. ఎన్ని మినిట్స్ కుక్ అవ్వాలి? ఒక 15 to 20 minutes కుక్ అయిపోతే మనకి సరిపోతుంది. ఎప్పుడైనా ఫిష్ని 15 minutes కంటే ఎక్కువ కుక్ చేయొద్దండి, అదర్వైజ్ ఇట్ విల్ గెట్ పాయిజన్ అనమాట. సో అందుకని 15 minutesకి మించి ఫిష్ని కుక్ చేస్తే అందులో ఉన్న ప్రోటీన్ లూజ్ అవుతుంది. సో 15 minutes లోపల కుక్ చేస్తే ప్రోటీన్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో వీల్ వెయిట్ ఫర్ 15 minutes అనమాట. ఉప్పు చేప, వంకాయ, టమాటా కర్రీ రెడీ అయిపోయింది. సో ఒకసారి మూత తీసి చూద్దాం. సో నాకైతే మంచి ఫ్లేవర్ వస్తుంది. అనిపిస్తుంది. అయిపోయింది ఆల్మోస్ట్.
ఆల్మోస్ట్ డన్. సో ఇంకా మనం ప్లేట్ ప్రజెంటేషన్ తీసుకుందాం. ఓకే, నేను జస్ట్ ఒక మంచి కడాయి తీసుకున్నాను, దాంట్లోకి కర్రీ యాడ్ చేసేసి గార్నిష్ చేసుకొని ఫినిష్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో చేసే ముందు ఒకసారి టేస్ట్ చూస్తాను నేను, ఎలా ఉందో నాకు తెలుస్తుంది కదా కొద్దిగా. సో ఉప్పు చేప వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. నువ్వు ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు చెప్పాలి. రైట్? ఓకే. సో కర్రీ, ఎస్, బాగుందా? నీ అభిప్రాయం మార్చుకున్నావు కదా? నైస్. ఎలా కనిపెట్టారు? ఎస్, ఉప్పు చేప. ఉప్పు చేప అనేసరికి మనకు ఒక ఫ్లేవర్ అదంతా గుర్తుంటుంది కదా. సో అదేమీ లేదు, ఎందుకంటే బాగా మనము కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది వాళ్ళు మన స్టూడియో 1 వంటిల్లు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.